ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 5 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా గ్రంథం 23, 24 మరియు 25 అధ్యాయములు, సాయంత్రం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. గత రాత్రంతా చక్కగా నిద్రపోయి ఈ ఉదయకాలం ప్రభు యొక్క ముఖ దర్శనం చేసుకున్నారా? దేవుడు మీ కొరకు ఎంతగానో ఎదురు చూశాడు. ఈ ఉదయకాలం ఎంతో తాజా సమయం. ఎటువంటి అల్లరి, ఎటువంటి గలిబిలి, ఎటువంటి రణగొన ధ్వనులు వినిపించని ఒక అద్భుతమైన ప్రశాంతమైన సమయం ఈ ఉదయకాలం. ఈ తాజా సమయంలో ప్రభు మిమ్మల్ని కలుసుకోవడానికి పరలోకం నుండి ఆయన దిగి వస్తున్నాడు. మట్టి పురుగులమైన మనం గట్టిగా గాలి వీస్తే ఎక్కడికో ఎగిరి పడిపోయే మనల్ని ఆయన ప్రేమిస్తూ పరలోకం నుండి మన ఇంటికి దిగి రావడమా? అవును దేవుని బిడ్డారా, ఆయన నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఈ ఉదయం నిన్ను కలుసుకోవడానికి ఆయన ఎంతో ఇష్టపడి మీ దగ్గరికి ఆయన వస్తున్నాడు. ఒకవేళ ఈ ధ్యానం మీరు వింటున్న సమయంలో మీరు గనక ఆయన దగ్గరికి వెళ్ళి దేవుని ముఖ దర్శనం గనక చేసుకొనకపోతే, ఈ ధ్యానం విన్న తర్వాత మీరు దేవుని సన్నిధిలో తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. ఆయన వాక్యాన్ని చదవండి, ఆయన స్వరాన్ని వినండి, ఆయన సన్నిధిలో మీరు కనిపెట్టండి. తప్పకుండా ఈరోజు మీరు మేలు పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చినటువంటి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఈ వాక్య భాగాన్ని మీరు ఆలోచన చేశారా? దేవుడు నేరుగా తన దాసుడైన అబ్రాముతో మాట్లాడుతున్నాడు. అబ్రామా, నీవు భయపడకుము. చాలాసార్లు మనకు కూడా మన జీవితంలో ఎన్నో రకాల భయాలు మనల్ని ఎదుర్కొన్నాయి కదా. చాలాసార్లు మన గుండె వణికింది. అనేక మార్లు రేపు ఉదయకాలం సూర్యోదయాన్ని నేను చూస్తానా అనుకొని భయపడిన రోజులున్నాయి. ఈ సమస్యలు ఇక నా నుండి దూరం కావా అని ఆందోళన చెందిన దినాలున్నాయి. చాలా మార్లు మనుషుల గురించి, సాతాను శక్తుల గురించి, ఇంకా అనేక సమస్యల గురించి భయపడి 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 కృషించిపోయిన దినాలు మరెన్నో. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో చెప్పిన మాట ఈ ఉదయకాలం మీతో చెబుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా బిడ్డ, భయపడకుము. ఎందుకు ఆయన భయపడొద్దంటున్నాడు? నీ భయానికి కారణాలు ఏవో నిన్ను భయాభ్రాంతురాలిగా చేసే సమస్య ఏదో ఈరోజు దానినే బ్రద్దలు కొట్టబోతున్నాడు దేవుడు. ఆ సమస్యతో ఆయన డీల్ చేయబోతున్నాడు దేవుడు. అందుకే ఆయన ఇంత గొప్పగా నీతో మాట్లాడుతున్నాడు. భయపడకుము. ఏదో నార్మల్గా, అనాలోచితంగా, పైపైన
వైద్యం చేసినట్టుగా, మట్టి గోడకు గచ్చుపూత పూసినట్టుగా ఆయన భయపడకు అని నీతో చెప్పట్లేదు. ఆయన భయపడకుము అని చెప్తున్నాడంటే నీ సమస్యని నేను నా చేతుల్లోకి తీసుకుంటున్నాను అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన అంటున్నాడు, నేను నీకు కేడము. కేడము ఇదొక యుద్ధాయుధం. ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధ భూమిలో సైనికుడు శత్రువుతో తలబడుతున్నప్పుడు తన చేతిలో ఆ కేడాన్ని భూమిలో నాటి విశాలముగా ఉన్నటువంటి దాని వెనకాలకు అతడు చేరి తన చేతిలోని ఆ బాణాలని శత్రువుకేసి విసురుతాడు. ఆ బాణాలు శత్రువుకి గుంజుకుంటాయి. ఒకవేళ శత్రువు గనక తన చేతిలో ఉన్న బాణాలను పట్టుకొని ఇతనికి విసిరితే ఇతడు వెంటనే ఆ కేడము చాటుకెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు ఆ శత్రువు వదిలిన ఆ బాణం కేడానికి తగిలి టంగుమని మ్రోగి అది వెనక్కెళ్ళి కింద పడుతుంది. అది కేడం. దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, ఈ యుద్ధ భూమిలో అపవాది తన యొక్క బలమైనటువంటి శక్తితో నీ మీద తలబడుతున్నాడు కదా, యుద్ధానికి వస్తున్నాడు కదా, అనేక సమస్యలు, అనేక బాణాలు నీ మీద విసరపడుతున్నాయి కదా, నేను నీకు కేడముగా ఉన్నాను. ఆ బాణాలకి, ఆ సాతాను యొక్క కుయుక్తులకి నీకును మధ్యలో నేను నిలబడ్డాను. నేను కేడమునై ఉన్నాను. నువ్వు భయపడద్దు. ఏది వచ్చినా అది నాకే గుచ్చుకుంటుంది, అది నాకే తగులుతుంది, అది నాకే గాయం చేస్తుంది. అయితే నువ్వు మాత్రం క్షేమముగా ఉంటావు. నువ్వు మాత్రం నిశ్చలముగా, తొనకకుండా, తొట్టిల్లకుండా నువ్వు సంతోషమయముగా ఉంటావు. అయితే ఆ శత్రువు యుద్ధ భూమిలో విసురుతున్న బాణాలను చూచి నువ్వు ఎంత మాత్రం భయపడొద్దు. ఆ బాణాలని ఏమి చేయలేవు. భూమికి, ఆకాశానికి ప్రభునైన నేను నీతో మాట్లాడుతున్నాడు. నాకు సమస్తం తెలుసు. శత్రువు నీ మీద దాడి చేయకముందే ఆ దాడి యొక్క వ్యూహాన్ని నేను ఎరిగినటువంటి వాడను. నా బిడ్డ, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భీతిల్లుతున్నావు? ఎందుకు ఆందోళన చెందుతున్నావు? ఈ ఉదయకాలం ఆయన యొక్క స్వరాన్ని వింటున్నావా? ఆయన మాటలు ఆలకిస్తున్నావా? లే, ధైర్యం తెచ్చుకో. అంతిమ విజయం నీదే. ఆయన నీకు యెహోవా నిస్సిగా ఉండబోతున్నాడు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. నీవు మాకు యెహోవా నిస్సిగా ఉన్నావు, మా ధ్వజముగా ఉన్నావు. ఈ యుద్ధ భూమిలో ప్రభువా, మేము వణుకుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో శత్రువు విసురుతున్న ఆ బాణాలను చూచి భయాందోళనకు గురవుతున్న ఈ సమయంలో మీరు మాకు చక్కని వాగ్దానం ఇచ్చారయ్యా. భయపడకుము, నేను నీకు కేడము అని చెప్తున్నారు. అవును నాయన, నీవు మాకు ఎల్లవేళలా కేడముగా ఉన్నావు. తండ్రి, మీరు ఒక్కసారి కనికరించండి, బలపరచండి, దీవించండి. నీ కృపా హస్తాలకు మమ్ములను మేము అప్పగించుకుంటున్నాం. మీరు మాకు కేడమై దినదినము నడిపించుచుండగా మీ నామాన్ని ధైర్యముగా మహిమపరిచే భాగ్యాన్ని, కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.